లేటెస్ట్ టెక్నాలజీ కోర్సెస్, బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు అద్భుతమైన ప్లేస్మెంట్స్. ఇంజనీరింగ్ లో మీ బెస్ట్ చాయిస్ ఏవియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఇబ్రహీంపట్నం. ఇక్కడికెలా వచ్చావు? మా అన్నయ్య చూస్తే ఎంత ప్రమాదమో తెలుసా? ఉన్నటేం చాలా తక్కువ. ఆ కాస్త అన్నయ్య గురించి అమ్మమ్మ గురించి మాట్లాడి వేస్ట్ చేయను. రఘు, రేపు నన్ను కాలేజీకి పంపించేస్తున్నారు తెలుసా? ఏంటి మాట్లాడావు? నిన్నే. నేను ఊరు వెళ్లకుండా ఉండే ఉపాయం ఆలోచించావా? ఉపాయం ఆలోచించాను. ఉల్లిపాయ తెచ్చాను. ఉల్లిపాయ? దీన్ని చంకలో పెట్టుకుంటే తక్కువ జ్వరం వస్తుంది. అప్పుడు నువ్వు కాలేజీకి వెళ్ళలేవు. నిజం? ఒట్టు. రఘు, నిన్ను చూడందే నేను ఉండలేను. ఇందులో ఏమి హాస్యాలు అడకు. నిజంగా నీకు జ్వరం వచ్చేస్తుందా? జ్వరం వస్తుందని చెప్పాగా. చేతులెత్తు త్వరగా. అవును, నీకెందుకు జ్వరం? నీకొస్తే ఒకటి, నాకొస్తే ఒకటినా? రఘు, వచ్చేసింది. జ్వరం వచ్చేసింది. వెరీ గుడ్. ఇక నువ్వు ఊరెళ్ళే సమస్య లేదు. ఒకవేళ వెళ్ళినా నిన్ను చూడకుండా అక్కడ ఎలా ఉండగలను? ఒకవేళ వెళ్ళినా నిన్ను చూడకుండా ఇక్కడ నేను ఎలా ఉండగలను? అప్పుడు హాస్టల్కి వచ్చి నేను ఎత్తుకొచ్చేస్తాను. రఘు. అవును కన్నా, మనిద్దరం భార్యాభర్తల్లా ఈ ఊళ్ళో అడుగు పెడదాం. రఘు, నువ్వు చెప్పేది నిజమేనా? నిజం కరుణ. నిలంటే ఏమిటమ్మా, రేపు ప్రయాణం పెట్టుకుని నిద్రపోకుండా ఏం చేస్తున్నావు? గాలి కోసమని. గాలి కోసమని రోగం కొని తెచ్చుకోకు. అవును, ఎప్పుడు నేను ఏమిటి మేడ మీద తిరుగుతున్నావు?
అదే ఒకటే ఉక్కపోతగా గుబులుగా ఉంటేను. గుబులు ఇంట్లోనా ఒంట్లోనా? నీ మొహం చూస్తుంటే ఒంట్లోనేలా ఉంది. వదిలిపెట్టి వెళ్ళాలంటే బెంగగా ఉందా? అవునదనా, అన్నేని నిన్ను వదిలి వెళ్ళాలంటే మీరు లేని బెంగ ఈ ఏడాదే పుట్టుకొచ్చిందేమో. ఏం చేస్తాం, వెళ్ళడం ఉండడం మన చేతుల్లో ఉందా? ఎలా రాసి పెట్టుంటే అలా తప్పదు. నువ్వెక్కడున్నా నీ మంచేట్లు మేము చూసుకుంటాంలే. వదినా, నేనిప్పుడు చదువుకుని ఏం చేయాలి? ఎవరినొకరిని కట్టుకుని వండి పెట్టవేగా. అనవసరంగా కాలేజీకి డబ్బులెందుకు తలేయడం అంటావా? నిజమేనమ్మా, నేను ఇంటికోళ్ళు అవడానికి ఏ కాలేజీలో చదివాను. దెబ్బ తగలగాని అమ్మాని కేకేశావే. వాడితో తిరగడానికి ముందు ఎవరిని కేకేసి సలహా అడిగావే. చెవులారా వినలేని ఘోరాన్ని కళ్ళారా చూసేలా చేశావు కదే. ఎంత ధైర్యం నీకు! ఆయన కంటపడితే నీతో పాటు నన్ను చంపి పోగలేడతారు. బ్రతుకే ముఖ్యం అనుకుంటే అతన్ని కలుసుకోకుండా ఉండొచ్చు, కానీ నాకు రఘు ప్రాణం. అతన్నే పెళ్లి చేసుకుంటాను. తెలివిగా మాట్లాడుతున్నాను అనుకుంటున్నావా? లంగా ఓణి వేసుకున్నా నువ్వింకా పసిపిల్లవే. దేవుడి ముఖం చూసి చెప్తున్నాను, నా మాట నమ్ము. మీ అన్నయ్య నిప్పు. ఆయన మాట నీ మాట పోటీ పడితే మాడి మసైపోయేది నువ్వే. చూడు, నీ మంచిగా చెప్తున్నాను, వెళ్ళి పడుకో. రేపు నువ్వు కాలేజీకి వెళుతున్నావు. కోటయ్య, అమ్మా, అయ్యగారు ఎక్కడికి వెళ్ళారు? పడవలు ఊరికి వెళ్ళారమ్మా, ఇప్పుడే వచ్చేస్తారు. కరుణ, వాడు అక్కడ ఉంటాడు. ఏంట్రా బాబాయ్? రఘు, కరుణ ఎద్దుల బండి మీద అర్చన ఇవ్వకపోతుందా? నిజంగానా? అవునరా, కావాలంటే వచ్చి చూడు బయట. దాదా, రోజులుగా ఒంట్లో నలతగా ఉంది, కాలేజీకి వెళ్ళాలి. ఒంట్లో బానప్పుడు చదువులు ఎందుకండి, ఇంటికి తీసుకెళ్లి వైద్యం కరుణ,
మరేం పర్వాలేదు, జ్వరం లేదు. అయితే రేపే కాలేజీ పంపించేయమంటారా? లాభం లేదమ్మా, 4 రోజులు రెస్ట్ అవసరం. నీకేమన్నా మర్చిపోయిందా? డాక్టర్ గారేమో 4 రోజులు రెస్ట్ తీసుకోమంటున్నారు. ఇప్పుడు ఇది కాలేజీకి వెళ్ళకపోతే అక్కడేం కొంపలు మిలిగిపోలే. కాలేజీకి లీవ్ లెటర్ పంపిస్తాను. ఈ బెల్ట్ వేసుకోమ్మా, కొంచెం మంచినీళ్ళు ఇవ్వండి. డాక్టర్ గారు, మందులు వేస్తూనే ఉన్నా ఇంకా జ్వరం తగ్గలేదేంటి? నాకు అదే అర్థం కావట్లేదండి. అమ్మాయి, ఈ మాత్రలు వేసుకోమా. ఈ మంచినీళ్ళు తాగు. వెయిట్. కాలేజీకి పోకుండా ఉండడానికి జ్వరం రావాలి ఉల్లిపాయ పెట్టావు. ఇప్పుడు ఆ జ్వరం కాస్త పోయింది, మరి ఇప్పుడు ఏం చేయదలుచుకున్నావు? ఒరే అబ్బాయిలు, నాకు అద్భుతమైన ఐడియా వచ్చింది. మేళ తాళాలతో వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ చెల్లెల్ని మన అడిగితే ఎలా ఉంటుందిరా అబ్బాయిలు? నమస్కారం అండి. అమ్మా నమస్కారం. నమస్కారం. ఏమిటో బాజా భజంత్రీలు హడావుడి ఊరేగింప? ఊరేగింపు కాదండి, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడటానికి వచ్చాం. అలా లోపలికి వెళ్ళి మాట్లాడుకుంటే. ఇక్కడే మాట్లాడండి. నువ్వు చెప్పరా బాబాయ్? చెప్పరా? చెప్పారా అబ్బాయి? చెప్పేనా? అదండి, అది ఎవరు, అది అలవాటైన పని అయితే ఫటాఫట్ ధనాధన్ తేలిపోయేది. కానీ ఇది మాకు అలవాటు లేని పని కదరా. అసలు ఈ విషయం పెద్దోళ్ళ ద్వారా మాట్లాడిద్దాం అనుకున్నామండి. పెద్దోళ్ళు మరి చిన్నది కదండి, అయినా మన అవసరం తొందర వాళ్ళకే ఉంటుందండి. తొందర ఏమిటది? తొందరపడకండి మావయ్య గారు. మనం పెద్ద మనుషులు, సమస్యల్ని శాంతంగా పరిష్కరించుకోవాలి. మనం కూడా చిన్నపిల్లలాగా తొందరపడడం మంచిది కాదు. నువ్వు చెప్పారా బాబాయ్? చూడండి, అబ్బాయికి అమ్మాయి నచ్చింది, అమ్మాయికి అబ్బాయి నచ్చాడు. ఇక అబ్బాయి గురించి అంటారా? మావాడని చెప్పుకోవడం కాదు కానీ ఈ చుట్టుప్రక్కల 6 జిల్లాలకి ఛాలెంజ్ మంచివాడు మావాడు. ఎస్ సార్, నోట్లో ఓడిపెట్టు డోక్కుంటారు తప్ప కొరకడు. ఉభయలు ఇష్టపడ్డారు కనుక పెద్దలుగా మనం తలాస్తూ ఉండడం మంచిది. ఇక కట్న కానుకల విషయం అంటారా, అది మీ ఇష్టం. డేవిడ్ గారు, మా రఘుకి మీ చెల్లె కరుణానిచ్చి పెళ్లి.
రాస్కెల్. ఎంత ధైర్యమే నీకు? ఆ కుర్ర కుంకల్ని మంటికి రప్పిస్తావా? నిన్నేం చేసినా పాపలేదే. నన్ను చూస్తేనే సింహాన్ని చూసిన లేడి పిల్లల్లా పరిగెత్తే ఆ కుర్ర కుంకలు నా ఇంటికొచ్చి నా ఎదుట నిలబడి నా చెల్లెలు అడుగుతారా? ఇదంతా నువ్వు ఇచ్చి తెలుసుకోదు. పాపిష్టిదానా, 10 మందిలో నా పొరుగు ప్రతిష్టల్ని బజారుకి ఎక్కిస్తావా? హ్, నీకు నడక నేర్పానే, నువ్వు మోజుపడ్డావని ఆటాపాటా నేర్పించాను. నిన్ను అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేశానే, దానికి ప్రతిఫలంగా నువ్వు చేసిన ఘనకార్యమిదా? ఆ అలగా జనం ముందు నన్ను తలెత్తుకోలేకుండా చేస్తావా? చెప్పు. అసలు వాడికి నీకు ఉన్న సంబంధం ఏమిటి? ఆఫ్టర్ ఆల్ వాడి తాహత ఏమిటి? మన తాహత ఏమిటి? వాడెవడే, మనమెవరు? చెప్పవే. ఇక మీద వాడిని ఎప్పుడైనా కలుస్తావా? వాడితో మాట్లాడతావా? చెప్పవే. 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 చెప్పు. చెప్పవే. నేనెంత గింజుకుంటున్నా బెల్లం కుట్టిన రాయిలా నువ్వే. సమాధానం చెప్పు. ఆగండి. అసలు తప్పంతా మీది. ఆదిలోనే అమ్మాయిని అదుపులో పెట్టుంటే ఈ వేళ ఈ ఇంట్లో ఇన్ని కన్నీళ్లు ఖర్చు ఉండేవే కావు. జమా ఖర్చుల గురించి మాట్లాడడానికి ఇదే సమయం. ఈ రోజు నుంచి కరుణ గడప దాటి కాలు బయట పెట్టిందో నీ కాళ్ళు నరికేస్తాను. మీ అన్నయ్య నిన్ను గొడ్డును బాదినట్టు బాదినా పులక్కండా పలక్కండా నల్లరాయిలా ఉండిపోయావు. అసలు ఏమిటి ఉద్దేశం? దెబ్బలు తగిలేటప్పుడు అమ్మని తలుచుకుంటే ఏడుపు వచ్చేది. కానీ నేను నా రఘుని తలుచుకున్నాను. ఎంతో సంతోషంగా అనిపించింది. ఆ దరిద్రుడిని మర్చిపోమని ఇన్ని దెబ్బలు కొట్టింది. నువ్వు ఇంకా ఇలాగే వాగుతూ ఉంటే మీ అన్నయ్య మిమ్మల్ని ఇద్దరిని చంపి సముద్రంలో పారేస్తారు. చంపని వదిన, కాల్చి మసి చేసి సముద్రంలో కలిపేయని. అప్పుడు ఆ హద్దు లేని సముద్రమే మాకిల్లు అవుతుంది. నీకేమైనా పిచ్చి పట్టిందా? అవునొదినా, పిచ్చిదాన్ని, ప్రేమ పిచ్చిదాన్ని. మీరు పెద్దవాళ్ల చేతుల్లో పావులు. నీ పెళ్లికి ముందు నీ మెళ్ళో ఎన్ని కాసులు బంగారం ఉందా అని మా నాన్న చూశాడు. మాకెంత ఐశ్వర్యం ఉందా అని మీ నాన్న చూశాడు. మీరు ఆస్తిపాస్తులు చూసుకుని పెళ్లి చేసుకున్నారు. మేము మనసులు తెలుసుకుని ప్రేమించుకున్నాం. ఊరుకున్నావే వదినా. నీ వాటా దెబ్బలు నువ్వు కొట్టు. కొట్టినా కోసేసినా సరే రఘు రఘు అంటూ నేను చేస్తాను.
అమ్మగారు ఇదిగోనమ్మా కోడి చాలా తిరిగి తిరిగి అట్టుకొచ్చానమ్మా. కోటయ్య ఏంటమ్మా ఈ కోడిని కొంచెం కోసి చెల్లు. పరగడుపుతో ఎండను పడి తిరిగి వచ్చాను కదమ్మా, తల ఇరుగుతోంది. గుక్కిడి గంజి తాగిన తర్వాత కోస్తానమ్మా. కోటయ్య ఏంటమ్మగారు? గంజెందుకురా, వేడివేడిగా అన్నం వండి పెడతాను. ఈ కోడిని కొంచెం కోసి చెల్లు. అయ్యయ్యో, పరగడుపుతో ఏడన్నం తింటే కడుపులో తెములుద్దమ్మా. సద్దన్నం అయితేనే చల్లగా ఉంటది. ఇప్పుడే వచ్చేస్తానమ్మా. కోటయ్య ఏంటమ్మగారు? లోపల పులుసు మరుగుతోందిరా. లోపల పులుసు మరుగుతోంది. నువ్వు బజారుకి వెళ్ళి అరకిలో పసుపు పట్రా. కోటయ్య మళ్ళీ అటెక్కడికి రా. బజార్ ఎడితే తనకేదో తెచ్చి పెట్టమందమ్మా మా ఇంటిది, అడిగి వద్దామని. దానికి ఏమైనా కావాల్సి ఉంటే మన ఇంట్లో తీసుకుంటుంది. నువ్వు అర్జెంట్గా వెళ్ళి పసుపు తీసుకురా. పులుసు మరిగిపోతుందని చెప్పానా?